శనార్థులు. అగ్గో నల్లనగ వేడిపోయిందని అనుకుంటున్నారా? మన దిల్సుఖ్ నగర్లో ఉన్న బొజ్జగనపయ్య దగ్గరికి వచ్చిన పారి మరొకసారి దేవుని చూసేద్దాం. అబ్బో దేవుడు ఎంత ముద్దు ఉన్నాడు చూడురు, అసలు ఎంత పెద్ద ఉన్నాడు. నాకైతే భలే అనిపిస్తుంది దేవుణ్ణి వస్తే. కింద చూడోసారి ఎంత చిన్న చిన్న దేవుళ్ళు ఉన్నాయో. వామ్మో ఇప్పుడే పూజ అవుతుంది, అయిపోయినట్టుందిలా. సరే మరి ఇక్కడ సంగతులు ఏందో అందరు నడుచుకుందాం పారి. నమస్తే అన్న. నమస్తే అమ్మ. మంచిగున్నారానే? మంచిగున్నామ్మా. ఈ గణపతి దేవుడు ఎప్పటి నుండి పెడుతుర్రే? 18 సంవత్సరాల నుంచి ఈ వికాస్ నగర్ కాలనీలో వికాస్ యూత్ అసోసియేషన్ తరపు నుంచి మా చైతన్యపురి డివిజన్లో పెడుతున్నామమ్మా. వికాస్ యూత్ అసోసియేషన్. ఈ కాలనీ పేరు వికాస్ నగర్. ఇక వికాస్ యూత్ అని పెట్టుకొని అప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అంతా ఒక 30 మంది ఫ్రెండ్స్ ఉంటాం. అందరం కలిసి 18 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న మీరు పెట్టబట్టి? 18 ఇయర్స్ అమ్మా. 18 ఇయర్స్. ఓ 18 సంవత్సరాలు అవుతుందట అన్నోళ్ళు పెట్టబట్టి. కుంకుమ పూజ కార్యక్రమం లాంటివి జరిగినాయి అన్న? జరుగుతాయి అమ్మా, అన్ని పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు భక్తులు ఇక్కడ మా అసోసియేషన్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ కాలనీ అసోసియేషన్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతమంది ఉన్నారన్న మీ యూత్ సభ్యులు? 30 మంది అమ్మా. 30 మంది. విశ్వం గ్రూప్ అని ఉంటుంది మాది. 30 మంది ఉంటారు. వికాస్ యూత్ అసోసియేషన్ తరపు నుంచే ప్రతిసారి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. చూసారు కదా, అసలు నాకైతే మంచిగా అనిపించిందిలా. నాకు దేవుని యూతే మళ్ళీ చూడబుద్ధి అవుతుంది. కానీ ఏం చేద్దాం, కానీ మీకు ఇంకా కొన్ని గణపతులు చూపియాలి కదా, అందుకనే మళ్ళీ పోయేద్దాం పారి. ఇప్పుడు మనం చూస్తున్న గణపతి దేవుడు ఎక్కడ అనుకుంటారు? మన చైతన్యపురి దగ్గర దేవుడు పారి. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, అరుచుకుందాం కానీ దేవుని గురించి. అన్న ఎన్ని దినాలు అవుతుంది మీరు గణపతి దేవుని పెట్టబట్టి? 27వ తారీఖు నుంచి గణపతి పూజలు మొదలయ్యాయి మన దగ్గర. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఒక 15 ఇయర్స్ వరకు అవుతుంది. మన గణపతి దేవుని ఏడికెళ్ళి తీసుకొచ్చిర్రే? ధూల్పేట్. ఓ ఎన్ని ఫీట్లు ఉంటాడు దేవుడు? 13 ఫీట్లు. లడ్డు వేలంపాట ఎట్లా జరుగుతుంది అన్న? ఇక్కడ లడ్డు వేలంపాట మ్యాక్సిమం 50,000 వరకు అవుతుంది. మరి లడ్డు తీసుకున్న వాళ్ళకి మంచి అయిందా ఎవరికన్నా? వాళ్ళకి అంటే ఎవరికైనా మంచి జరిగితే మా దగ్గరకు వచ్చి అన్నదానం లాంటిదో ఏదైనా ప్రోగ్రామ్ వాళ్ళ ప్రేమతోనే వాళ్ళే దగ్గరకు వచ్చి చేస్తారు. ఎంతమంది భక్తులు వస్తారే రోజుకి ఇక్కడికి? ఇక్కడ డైలీ అంటే రోజు ఒక 100 మంది లోపు వస్తారు. నైట్ టైంలో పెడతారు. చూసిర్రా 100 మంది వస్తారట. ఒకసారి దేవుణ్ణి చూసుకోరి మంచిగా మనస్ఫూర్తిగా. దేవుడు మంచిగా పీట మీద కూస్తున్నాడు. ఎంత మంచిగా త్రిశూలం పట్టుకున్నారో. ఈ అన్నలు కూడా డెకరేషన్ చూడరు ఎంత ముద్దుగా చేసిర్రో. మంచిగా పాటలు కూడా పెట్టిర్రు. మళ్ళీ బొజ్జగనపై కాడికి వచ్చిన ఇక్కడ ఒక పెద్ద అన్న ఉన్నాడు. అందరికీ అన్న పెద్దనట. పారి ఒకసారి అన్న దగ్గరకు పోయి అరుచుకుందాం దేవుని గురించి. నమస్తే అన్న. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ అన్నను ఒకసారి అరుచుకుందాం. అన్న ఎన్ని సంవత్సరాల సంది పెడతారే గణపతి దేవుణ్ణి? 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాలట. ఎన్ని ఫీట్లు ఉంటుంది దేవుడు? 14 ఫీట్స్ ఉంటుంది. ఏడికెళ్ళి పట్టుకొచ్చిర్రే? ధూల్పేట్కెళ్ళి. లడ్డు వేలం పాట ఎట్లా జరుగుతుంది అన్న? అది భారీగా జరుగుతుంది. అవునా? మరి లడ్డు తీసుకున్న వాళ్ళకి మంచిగా జరిగిందని చెప్పిర్రు ఎప్పుడన్నా? జరిగింది కాబట్టి 30 సంవత్సరాల నుంచి తీసుకుంటారు లడ్డు. అన్నదానం ఎప్పుడే మరి? అయిపోయింది మన లాస్ట్ వీక్ సాటర్డే అయిపోయింది. ఎంతమంది భక్తులు వచ్చిర్రు? నియర్ బై ఒక 30 to 20,000 దాకా వస్తారు మా దగ్గర. కుంకుమ పూజ కార్యక్రమాలు అన్నాయినాయా? ఫ్రైడే ఉన్నది, కుంకుమ పార్చన ఉన్నది మా దగ్గర.
దగ్గరికి వచ్చినాం. ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు. మరి తమ్ముడిని అడుగుదామా దేవుని గురించి? ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా ఇది పెట్టి? 13 ఇయర్స్ అవుతుంది అక్క. ఆ, మీ యూత్ పేరు ఏం పేరు? చతుర్భుజ యూత్ అసోసియేషన్ అక్క. దేవుని లడ్డు వేలం పట్టేస్తారా మరి? వేస్తాం అక్క, ప్రతిసారి వేస్తాం. అన్నదానం పెట్టిర్రా? నిన్ననే పెట్టుండే. కుంకుమ పూజ అయిందా మరి? ఇంకా రాలే, పూజారి రాలే, వస్తాడు ఇప్పుడు. ఏడికెళ్ళి పట్టుకొచ్చిర్రు దేవుణ్ణి? ఇది మన పెద్దంబర్పేట ఐడియా ఉందా అక్క? అక్కడికి వెళ్ళి. ఎన్ని ఫీట్లు ఉంటుంది ఏంది దేవుడు? ఇది ఒక వచ్చేసి 6.5 అట్లా ఉంటుంది అక్క. మీ యూత్ మెంబర్లు ఎంతమంది ఉన్నారు? ఉంటారు, ఒక 15 మెంబర్స్ దాకా ఉంటారు. ప్రస్తుతానికి కొంతమంది ఉన్నారు. ఎంత మంచిగా పూజ చేసుకుంటున్నారో నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా చూసిన గణపతులు ఒకెత్తు, ఇప్పుడు చూసిన గణపతి ఒకెత్తు. నాకైతే ఎంత మంచిగా అనిపిస్తుందో. చిన్న పోరగాళ్ళందరూ పైసలు జమ చేసుకొని పెద్ద గణపతి దేవుని పెట్టిరు. చూడు రోసారి.